వెంకటేశ్వరరావు, ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు. సార్ రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టా వెంకటేశ్వర సార్. సార్ సార్ తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా సార్? విష్ణు కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తే. ఎంత ఆనందం అండి, అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు? ఇదో వెంకటేష్ కాఫీ టీ. ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ కాఫీ. ఎమ్మెల్యే గారు బాబు, నాకు ఏం మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు, నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళి అయితే 5 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, ఓకే. అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి, మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు, ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు, మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత అన్నగారు? ప్లీజ్ అనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. అన్నగారు ఏమనుకోవద్దు దయచేసి, ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్. సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్, సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు అవును సార్, అవును సార్. సరే సరే సరే, సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. సరే, 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి, సుబ్బారెడ్డిని, చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు అనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు, నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు, మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. 4 పిల్లలు మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా. చెప్పండి, ఆ బాధ్యత కూడా అలాగే అలాగే అలాగే. ఓకే రాజు గారు, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం రాజు గారు. ఓకే సార్, నమస్కారం సార్. సార్ ఇంతకీ ఏంటి సంగతిలో సార్? ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్, పిలుస్తాను సార్. పిలువు తొందరగా. కార్యకర్తలని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకున్నా ముందు. అబ్బో, మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే, ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంక్ రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అదే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%? 2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది? అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పడం కష్టం, కుదరదు. ఏమనుకోమాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది. ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా?
నారాయణ అవును. కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. ఆ, మరి భాష్యం కాలేజీ ఆ భాష్యం కాలేజీ మన మందే. రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా ఎన్ఆర్ఐ కూడా మన అదే మందే. ఆడపడిదేగా. అదే మందే. అయితే అయితే ఏందిరా, విజ్ఞాన్ ఎవరిదన్నా విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వకపోతే ఎట్టన్నా ఏదా ఒక కరెక్ట్. సీటా? కరెక్ట్ సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే అన్నా? చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు. అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఇదిగో అన్నా 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 ఒక్క మాట, ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏ లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు. ర్యాంకు కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ1 అంట కదా, ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట ఆహా, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా వెంకటేశా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్. ఆ, చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా ఏమనుకోబాకరా. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే. అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఒక ఫోన్ చెయ్యి. అన్నా లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్నా. ఉండాడు సార్, ఉండాడు. ఆహా, అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? ఇదే. అన్నా అరే తమ్ముడు, నిజంగా అన్నా నువ్వేం నీ- అనుకోబాకురా నువ్వు తమ్ముడు. నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం లేదు, అన్నా. పోవట్లేదురా స్వామి. అది అన్నా అయ్యా. అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నానా నేను? అన్నా ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. ఊరి ఊరి వేసుకోరా, ఈడ బాంబు వేసుకో. ఓయమ్మా. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? కొయ్యన్న. అబ్బా ఊరుకో. ఈడ కొయ్యి. నా రక్తం పచ్చగా రాకపోతే సార్, నా సార్. సీట్ ఇప్పియద్దన్నా. సార్ 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 సార్. అబ్బా తమ్ముడు, నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా. నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్న నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా. ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. కరెక్ట్ వస్తావుగా, మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఆ, ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా? సార్. ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్. ఇగో పియ నువ్వన్నా చెప్పయా, నేను చెప్తున్నాను సార్. నేనేం చేసినా? నేను ఎంత కట్టపడ్డా? ఈ చెప్పులు ఊరి, చూడు. ఊరి, ఊరి, ఊరి. ఉన్నాను సార్. ఈ చెప్పులు చూడు, బొక్కలు పడ్డాయి, బొక్కలు అరిగిపోయినాయి. అనుకోలేదు సార్. ఎమ్మెల్యే అరే గారు తమ్ముడు, నువ్వు పార్టీకి పని చేయలేదన్నానా? నాకు ఓట్లు వేయలేదు అన్నానా? నా కోసం పని చేయలేదు అన్నానా? సీట్ ఇప్పలేదు తమ్ముడు అన్నా. ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఆ, ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు. మరి ఏం చేస్తావు నేను ఇంకో చెప్పు. విధంగా నీ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా నాకు ఇస్తావా? ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతావు? నువ్వు కడతావా? నేను ఇస్తా పో, నీ దండం పెడతా. సార్. లేనా చూద్దాంలే. సార్. మాకు కూడా టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలు అయినాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే రే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు, సార్ వా సార్, మీరంత గొప్పోళ్ళు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు అరే వెంకటేశు, సార్. నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే నేను తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి, మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో యాక్షనా? అవును సార్. ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్ పెద్ద ఆయన వస్తున్నారు సార్. పెద్ద ఆయన రండి, ఇందాక ఉండాలి, మీరు రండి రండి. రమ్మన్. రావుడు బేవుడు మా ఎమ్మెల్యే దేవుడు. అన్నా ఎలా ఉన్నా? అన్నా అన్నా ఏ నాగయ్య బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? ఆయన నాగయ్య నిన్ను 9 నెలలు అయిందన్నా, 9 నెలలు అయింది అన్నా. నేను నాగరని, నాగన్నని. అదే నాగయ్య, ఏంటి సంగతి? మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా.
కాదన్నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు, ఏం కావాలి? అన్నా చిన్న కోరిక అన్నా. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా. ఏంటి? 9 నెలలు అయిందన్నా, ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని వెంబడి తిరగడమే సరిపోయింది మనందరికి, పిల్లలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒక్కటన్నా. అరే రారా, ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు వద్దు వద్దు, నమస్కారం పెట్టమాక. అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. ఆహా, సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే, ఎస్పీ ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. అరే మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారికి చెప్పు, ఎస్పీ పోస్ట్ వేయించన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మీరు మాట తప్పకూడదు, మడని చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. ఈడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే ఎట్టా? దాని సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏమయ్యా ఏం చెప్తాను సార్? అవకాశం ఉంటే అవుతారు సార్. సార్ చెప్తున్నారు, సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్న మావాడు 6 అడుగులు, 90 కేజీలు బరువు, అబ్బో పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తా అన్న, కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు, మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నానా నేను? ఇది మాత్రం చేయలేను తమ్ముడు, ఎస్పీ ఉద్యోగం ఇప్పిలేను. ఒకటే అడుగుతా అన్నా, నేను వెళ్ళి దీని సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్నా నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా, మన హోమ్ మినిస్టర్ గారిని ఎంపీఏ సార్ చివరిగా ఒకటి అడుగుతున్నా అన్నా. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో అబ్బో చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇయ్యాల్సిన. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్నా, ఎన్నో ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న. ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు, ఇది చేయలేదు. ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు, మరి రావాలి కన్నా ఊర్లోకి. పని చేయన్నా, పని చేయన్నా. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. ఏం పెద్ద గారు పెద్దనా, కొంచెం కూల్ మా ఎమ్మెల్యేకి ఎసురు పెట్టావే, మంచి పద్ధతి కాదు కదా. ఇస్తారులేండి సార్, అది చెప్తారు, మళ్ళీ రండి. మీకు ఇస్తారు, మీకు ఎందుకు, మళ్ళీ రండి, కోపడొద్దు. కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు, కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు. మరోళ్ళు ఇంకెవరున్నారు చూడు, కార్యకర్తలు వెయిట్ చేయించమాక. సార్ సార్ వస్తున్నారు సార్, అసలే టైం లేదు. అన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానన్నా. ఏంటి నీకోసం శివాలయం వెళ్ళి మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టొచ్చానన్నా. చాలా థ్యాంక్స్. పొద్దునే నా కోసం గుడికి కూడా పోయి ఇచ్చావే. ఏం లేదన్నా, చిన్న పని ఉంది. ఏంది పట్టుకో ఇది పట్టుకో. ఇది మంచి సినిమా కథ రాశానన్నా. ఏంది రవి? సినిమాకి మంచి కథ రాశానన్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. బాలయ్య బాబు ఉన్నారు కదా, బాలయ్య బాబుతో హీరోగా. బాలయ్య బాబు హీరోనా? నువ్వెళ్ళి అడుగుతావా? మీరే చెప్పాలన్నోయ్. బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో మీరు, నేను నిర్మాత. డైరెక్టర్ ఏమో, నిర్మాత అంటే కోట్లు కోట్లు పెట్టాలా, డబ్బులు పెట్టేది. అబ్బో. డైరెక్షన్ నాది. అబ్బా, డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటుందయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్ని నేనే. అంతే. మాటలు నువ్వే, పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, నిర్మాత నువ్వు. ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. అన్నా చూడు, బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి?
ఇది ఇంకో కథ అన్నోయ్. ఎంతలా ఉంది? ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి ఇది? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. ఏది? పవన్ కళ్యాణ్ గారికా? అవునన్నా. ఏది నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేను ఇంత ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆహా, ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు. అవట్లే. ఆ లోపలే ఉంది. ఓహో, మీరు ప్రొడ్యూసర్ అన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి. మీరు ఒప్పించాలి. పవన్ మరి నువ్వు కళ్యాణ్ దేనికి? గారు, అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్లో ఆడ కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమైనా అయ్యే పనేనా? డైరెక్షన్ ఏమనుకోబా తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను అది తమ్ముడు. కదన్నా. ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకో కథ రాశానన్నా. ఆహా, అందులో ఆ, బాలయ్య బాబుతోనేమో. ఈసారి ప్రభాసా? ప్రభాస్ కాదన్నావు. బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును. పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును. ప్రభాస్ తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, సార్. నన్ను ఉంచాలనుకున్నావా, పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, పైకి. పైకి సార్. నువ్వు అట్టే ఉంది నీ వ్యవహారం. నువ్వు హీరో అన్నా. నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నాయే, డబ్బులు నీవి, కథ నీది, కథ నాది, స్క్రీన్ ప్లే నీది, డైరెక్షన్ నాది, పాటలు నీది, పాటలు నావి, మ్యూజిక్ కూడా నీదేనా? పాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంటో? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుంది అన్న. శబాష్. 2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా. ఇన్ని డబ్బులు ఒక్క వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని ఇట్లా. మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే? ఈ అదిగా- సినిమాలు, ఈ డైరెక్షన్, అది కాదన్నా. ఈ నిర్మాత ఎలక్షన్ ఉద్యోగం- ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి, నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక. అన్న, నువ్వు ఎందుకు ఎలక్షన్ ముందు ఏం ఏమనుకోబాక? చెప్పావు? ఎందుకు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్న? ఏం చెప్పాను? అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు. ఆ, తలుపు తట్ట. కరెక్ట్, కరెక్ట్. ఆహా. ఎలక్షన్ ముందు ఏ పని మీద వచ్చినా పని చేస్తానన్నావు. చెప్పావు. అంటే కరెక్ట్. ఇదే. పని చెప్పా. ఇది చెప్పానా నేను? నువ్వు పవన్ నటుడుగా కళ్యాణ్ ఉండి సినిమా నీ తీపిస్తా, చేతిలో ఉన్న పని కూడా నువ్వు బాలకృష్ణ చేయకపోతే, గారితో చేపిస్తా అని చెప్పినానే నేను. నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోని చేస్తా, ఆ. నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకన్నా నాకు ఎమ్మెల్యేవి? ఆహా, నువ్వెందుకు నాకు గోయిందా, ఎమ్మెల్యేవి? గోయిందా, గోయిందా, గోయిందా. అరే వెంకటేష్, అది కాదన్నా. ఎన్నికల ముందేమో నీతో తిరిగానా? తిరిగావు. మా ఊర్లో ఓట్లని వేయించానా? అడిగిన మాట నిజమే, రాత్రి బాలు తిరిగానా? తిరిగిన మాట నిజమే. మరి రేపు రావా? రేపు మళ్ళీ రావా? ఖచ్చితం. రాకుండా కరెక్ట్, ఎట్రా? కరెక్ట్. మా ఊరు రావా? రాకుండా ఎట్ట తమ్ముడు రవి? మళ్ళీ ఎలక్షన్ రావా? ఎలక్షన్లు ఎందుకు రావు? ఆ? రావా? మళ్ళీ వస్తావు కదా. ఇంత చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? ఏంటి ఇది చిన్న పని? పవన్ కాదా? కళ్యాణ్ గారితో సినిమా, బాలకృష్ణ గారితో సినిమా, ఇది చిన్న పని అంటే? మరి కాదా ఇది? ఇది చిన్న పని? చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? సరే అన్నా, చూసుకుందాలే అన్నా. అరే కార్యకర్త- రేపు మళ్ళీ వస్తావుగా. కార్యకర్త రేపు ఎలక్షన్ కూడా వస్తావు కదా. రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా. మా ఊరు వస్తావు కదా. అప్పుడు చూసుకుందాంలే అన్నా. అప్పుడు ఏం దానిది? నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా? పనికి మన ఎమ్మెల్యే అంటావా? అంతే కదన్నా. ఆ? నేను వస్తా అన్నా. ఎంత అన్యాయం సార్. మిమ్మల్ని పనికి మాలిన ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు. సినిమాలు తీయలేరా? ఇంతకీ నువ్వు పొగుడుతున్నావా, తిడుతున్నావా? నేను పొగట్లేదు సార్, తిడ్డం కూడా లేదు సార్. అసలు విషయం ఏంటంటే సార్, మీరు చీఫ్ విప్, మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేరా? ఒక్క మాట, లేకపోతే మీరే హీరోగా తీయచ్చు కదా. చెప్పండి, చెప్పండి, చెప్పండి. ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం. ఓకే సార్. ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఆయనే నాకు ఆదర్శం. ఓకే సార్, అర్థమైంది సార్. మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హుడు సార్. వస్తాను సార్. ఓకే తమ్ముడు.
రామయ్య ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో అన్నా ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు? అన్నా నిద్రపోతున్నారా? అరే నీ అమ్మ గడుపు సల్లంగా రేత్రి 2 గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా? అన్నా మీరేగా చెప్పింది ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా. అసలుకి మా ఫ్రెండ్స్ ముందు నేను చేశాను, ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో అని కాల్ చేశానా. అబ్బో ఆహా అన్నా మీతో పని ఉందన్నా, రేపు కలవాలన్నా, టౌన్ లో ఉంటారు కన్నా. అరే తమ్ముడు అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు 2 గంటల ఫోన్ చేసావంటరా? అది కాదన్నా, మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్ లో ఆహా ఉన్నా. నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది. అరే ఫోన్ పెట్టేసేయ్, రేపు రా ఉంటా, ఆఫీసులో ఉంటారా? అన్నా 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 అరే పెట్టేరా, ఏందిరా రేత్రి 2ంటికి కూడా వదిలిపెట్టకపోతే ఎట్రా? నీ పుణ్యం ఉంటుంది, రేపు రారా. హలో అన్నా నమస్తే. ఏంద్రా రామయ్య ఫోన్ చేసిను? అలా బండి ఆపారల్లా. బండి ఆపారా? ఏం బండిరా? అలా ఏంద్రా రేత్రి 2:30కి ఫోన్ చేశావు? అది కాదన్నా, ఇప్పుడు ఆ, స్ట్రైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకోదమంటున్నారన్న. పేకోదమన్నారా? ఇక ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి, ఫోన్ ఇస్తాను. కానిస్టేబుల్ తో మాట్లాడాలా? ఇగో అరే మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఫోన్ మాట్లాడండి. ఏందండి ఫోన్ తీసుకోరు ఏందండి? అన్నా మీ పేరు చెబితే భయపడుతున్నారన్న వీళ్ళు, ఫోన్ తీసుకోవట్లేదు. ఫోన్ తీసుకోండి అన్నా 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 ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాస్తారంటున్నారన్నా. అరే తమ్ముడు, నువ్వు పనికి మాలిన పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చంటరా? నీ ప్రాణం ఏమైద్దిరా? ఇదిగో ఇట్టాడి మాత్రమే రికమెండ్ చేయను. ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను. అన్నా ఏ పనున్నా మీకు ఫోన్ చేయమని చెప్పారు కదా అన్న. ఏంది ఏ పనున్నా ఫోన్? ఇట్టాడి పని ఉంటే ఫోన్ చేయమన్నానట్రా నేను? ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు? ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరిద్ది? అన్నా అన్నా అది రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారా? నేను ఫోన్ చేస్తారా? రేపు పొద్దున వదిలిపెడతారు కానీ ఫైన్ కట్టు రేపు పొద్దున. అంతేనన్నా? అరే ఫోన్ పెట్టేరా, ఇసుకిచ్చబాకరా. సరేలేనా, సరేలే చూద్దాం.